తిరుపతి నారాయణ కాలేజ్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఫర్హాన్కి ఏఈ చందు చితక్కొట్టాడు. దీంతో ఆ బాలుడి కాలికి ఇన్ఫెక్షన్ అయింది. ఎటువంటి ప్రాథమిక చికిత్స అందించకపోవడంతో కాలిపై గాయం మరింత పెద్దదైంది. ఈ పరిస్థితికి కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితుడి తండ్రి మస్తాన్ కోరుతున్నారు. నారాయణ జేపీ క్యాంపస్లో ఆడ కొంచెం గొడవ అయ్యి నాకు నా సోదరుడికి చందు సార్ అనే సారు నాకు వచ్చి కొట్టాడు. కొట్టింటే సార్ కొంచెం ఇన్ఫెక్షన్ అయింది. అది నేను పోయి సార్కి అడిగినా, నేను పోయి చూపించుకుంటా సార్, ఇంటికి పోయి చూపించుకుంటా అంటే ప్రిన్సిపల్కి ఇద్దరికి అడిగినా, ఇద్దరు మేము పంపినన్నారు. అది చాలా బాగా ఇది అయిపోయి ఇన్ఫెక్షన్ చాలా అయిపోయి మా హాస్పిటల్కి పోయి చూపించుకున్నానంటే అది పెద్ద ఇన్ఫెక్షన్ అయింది. ఆపరేషన్ చేశారు నాకు కాలుకి. మా అబ్బాయికి ఏవో చందు గారు కొట్టి గాయపరిచినాడు. దాదాపు గాయపరిచిన 20 రోజులు కూడా నాకు తెలపలేదు. మా అబ్బాయి వేరే వాళ్ళ దగ్గర ఫోన్ ద్వారా ఫోన్ చేసినాడు, నాకు ఇట్లా దెబ్బ తగిలింది నాన్న అంటే, నేను నువ్వు ఒకసారి పర్మిషన్ అడిగేసి వచ్చేసి అని చెప్పినాను. మా అబ్బాయి అడిగినా కూడా నాకు దెబ్బ తగిలింది, గాయమైంది సార్, ఇంటికి వెళ్తున్నానంటే కూడా సార్, ప్రిన్సిపల్ సార్ అయితేనేమి ఏవో గారు అయితే మీ ఇద్దరు కూడా పంపించలేదు. మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేశాడు, నువ్వు వచ్చాయని చెప్పాను. వచ్చినాడు, రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించినాను. దాదాపు చాలా పెద్ద గాయమైంది. చూసినారు, మీరు కూడా చూడండి, నాకు మా అబ్బాయికి న్యాయం చేయండి. కొత్త ప్లేస్ విజిట్ చేశారా? మీ అనుభవాలేంటి? అక్కడి సంగతులేంటి? లాక్డౌన్లో కొత్తగా ఏం నేర్చుకున్నారు? కొత్త వంటకాలు ట్రై చేస్తున్నారా? ప్రేమ, పెళ్లి, చదువు, లీగల్, పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్స్ కావాలా? నలుగురితో పంచుకోవాలనుకున్న ఏ విషయమైనా info@sakshi.com కు మెయిల్ చేయండి. www.sakshi.com లో మీరు పంపే విషయాన్ని పబ్లిష్ చేస్తాం. మీ ప్రయాణానికి మేం సాక్షి.